ఏమిటే నువ్వు టెన్షన్ పడిపోయి మమ్మల్ని అందరినీ టెన్షన్ పెట్టావు. ఇదిగో డాక్టర్, మేం ప్రయాణం పెట్టుకున్నాం. మరి మేము స్వర్ణం తీసుకెళ్ళొచ్చా? హ్యాపీగా వెళ్ళొచ్చు. తనని బయటికి తీసుకెళ్ళడం చాలా మంచిది. ఏదేదో అన్నారు, ఇప్పుడేమంటారు? హారతి ప్లీజ్, ఏదో టెన్షన్లో అన్నారు, వదిలే అన్నానుగా. స్వర్ణ, ఐ యు ఆల్ రైట్? అది సంతోషంగా వచ్చి నా కంటికి కనిపించింది కాబట్టి సరిపోయింది. సంజయ్ నీకు అడ్డుపడ్డాడు కాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతేనా నీ గొంతు పిసికి గాల్లో విసిరేసేదాన్ని. మీరు చంపుతానంటే నేను ఊరుకుంటానా? హారతి మళ్ళీ ఏంటి? హారతి, మీకు వారికి ఏమన్నా గొడవలున్నాయా? మా అమ్మమ్మకి మంగమ్మకి గొడవ. ఆ కోపం నా మీద చూపిస్తుంది. మా భాగ్యని గెలవలేక, గెలవటం చేతకాక ఇలా ఎదురుపడ్డప్పుడల్లా నాతో గొడవ పడుతుంది. సారీ. దేనికి? బలవంత పెట్టి పార్టీకి పిలిచాను కదా. వాళ్ళెక్కడికొచ్చినా అంతే, నువ్వేం ఫీల్ అవ్వకు. ఏమిటి అంటున్నావు? అబ్బే ఏం లేదు మేడం గారు. చూడు సంజయ్, నీకు పాలు నీళ్లు తేడా తెలియనట్టుంది. కొంచెం జాగ్రత్త. మంగా, అతని విషయం మనకెందుకు? సంజయ్ ఇప్పుడు మన ఎంప్లాయ్. అతని మంచి చెడు చూసుకోవాల్సింది మనమేగా. వాళ్ళ అసలు విషయం తెలుసుకొని అప్పుడు చెప్తా వీళ్ళ పని. ఈవిడ నమ్ముకుంటే మంచిదిలా ఉంది. కాసేపట్లో ఎంత హడావిడి చేశారండి. సరే పదండి వెళదాం. మేడం గారు నన్ను బ్లెస్ చేయండి. నిన్ను చాలా సాంప్రదాయంగా పెంచినట్టున్నారు మీ అమ్మా నాన్న. మాది సాంప్రదాయ కుటుంబమేనండి. సంజయ్ బాయ్. నేను కార్ దగ్గరికి వస్తాను. స్వర్ణ, నీకెలా ఉంది ఇప్పుడు? అక్క, నాకేమీ కాలేదు. దాన్ని ఇరికిద్దామనుకున్నాను, కానీ డాక్టర్ గారు ఇరుక్కున్నారు. ఏంటి నువ్వనేది? అవునక్క. హారతి, దీంట్లోనే ఏదో కలిపి మల్టీవిటమిన్ ఫుడ్ అని చెప్తావా? ఇప్పుడు నీకిస్తా చూడు. ఏమిటే అక్క చెల్లెలు గుసగుసలు? గుసగుసలేం లేవమ్మమ్మా. ఏంటి అలా చేసావని అడుగుతుంది. అదేమన్నా తెలిసి చేసిందా? భయపడింది. ఏమండి, సీత గారంటే ఎవరు? ఇక్కడున్నారని చెప్పారు. ఎవరండి? నేనే. తమరెవరండి? సీత ఎక్కడుందని తమరికెవరు చెప్పారు? నేను కార్ డ్రైవర్నండి. పిఠాపురం మంగమ్మ గారింటికి వెళ్తే చెప్పారండి. కారు డ్రైవరా? నాతో ఏం పని? మిమ్మల్ని తీసుకురమ్మని కారు పంపారండి. మంగా, ఆ కళారాధన వాళ్ళు పంపించుంటారు. ఓ అదొకటి ఉంది కదూ. వెళ్ళాలని అనుకున్నదే కదా, ఇప్పుడు ఏమైందని మానుకోవటానికి? చూడు మంగా, వాళ్ళు వచ్చినప్పుడు ఇలా అన్నందుకే ఇదంతా జరుగుంటుంది. ఇలా ముళ్ళేయటానికి మీరు రెడీగా ఉంటారు. వెళ్ళొస్తాను అమ్మమ్మగారు, వెళ్ళొస్తాను తాతయ్య గారు. క్షేమంగా వెళ్ళి లాభంగా రా అమ్మా. ఏం సీత, ఎల్లుండి పొద్దుటికల్లా టంచనగా గుడి దగ్గర ఉండాలి. అలాగే అమ్మమ్మగారు. భగవంతుడా, నన్ను వీళ్ళు వదిలేలా చూడు.
మా అత్తయ్య కోరిక తీర్చడం నా ధర్మం. బాయ్ రఘు. అలాగే. స్వర్ణ జాగ్రత్త. అలాగే అక్క. దేవుడా, అక్కకి ఏ కష్టాలు రాకుండా చూడు. సీత, ఈ రాత్రి నీ జీవితంలో చీకట్లు నింపడం ఖాయం. వెళ్ళు, నీ వెనకాలే కెమెరా కళ్ళలా హారతి వస్తుంది. ఇంకా ఏమిటి నిలబడ్డారు? బయలుదేరండి. నువ్వు ఆగావనే మేము ఆగాం. వస్తాం సంజయ్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. అది స్థాయి తక్కువ వాళ్ళని పిలిచే ముందు ఆలోచించాలి, ఇప్పుడు కాదు సారీలు చెప్పడం. ఇతను చాలా స్థాయి తక్కువ ఆలోచన ఉన్నవాళ్ళలో ఉన్నాడు. అబ్బో, ఏం నటిస్తున్నాడు. గ్రాని, పద. సీత ఎక్కడికి వెళుతుంది? ఎటు వెళ్ళినా సరే వదలను. సీత, చాలా రిస్క్ తీసుకుంటున్నా. బాధ్యత రిస్క్ అనిపించదు అత్తయ్య గారు. నువ్వు దేవుడు కళ్యాణం అనేసరికి నాకు మొక్కు గుర్తుకొచ్చిందమ్మా. ఆ మొక్కు తీరిస్తే మీరు సుఖంగా సంతోషంగా ఉంటారనిపించింది. మీ కోరిక నా దేవుడు తప్పకుండా తీరుస్తాడు. అందుకే సంజయ్ గారిని కూడా ఓకే అనిపించాను. డాక్టర్ సంజయ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. తనకి పేషెంట్ సాటిస్ఫాక్షన్ ముఖ్యమన్నాడు. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదమ్మా. అత్తయ్య గారు, మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళాలి అనుకున్నాను. అంతలో కళ్ళారాధిన వాళ్ళొచ్చి శతగళార్చన పూజ, సహస్రనామ పూజ, అలాగే అవార్డు ప్రదానం అన్నారు. వాళ్ళని కన్విన్స్ చేసి చూసి ఇటు వద్దామనుకున్నాను. కానీ అక్కడికి ఎవ్వరూ రాలేదు. బస్సు లేదు, కళాకారులు లేరు. మీకెలా తెలుసు? వాళ్ళు నేను పంపితే వచ్చిన వాళ్ళు కాబట్టి. నా సంగీత నేస్తాలు. ఇదంతా మీరేర్పాటు చేశారా? అవునమ్మా. మిమ్మల్ని తీసుకువెళ్తున్నానే కానీ నాకు చాలా భయమేస్తుంది. వాళ్ళు కూడా అక్కడికే బయలుదేరారు, మనము అక్కడికి వెళ్తున్నాం. ఒకవేళ ఎదురు పడితే ఎలా అని. చెప్పకుండానే నిజం తెలుస్తుంది. నీ కష్టాలు తీర్తాయి, పోనీ భయాలు తీర్తాయి. నేను కష్టమని అనుకోవడం లేదని చెప్పాను కదా అత్తయ్య గారు. ఎందుకు దాచావు అని అడిగితే నేను ప్రమాణం చేయించుకున్నానుగా. దేవుడు మన పక్షానే ఉన్నాడు సీత. మనం వెళ్లేది కూడా ఆ దేవుడి దగ్గరికే. ఆయనే మనకు దారి చూపిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అత్తయ్య గారు, అదిగో ఎదురుగానే ఉంది బస్సు. పదండి వెళ్దాం. సీత మధురవాడ బస్టాప్కి వచ్చిందని సాకేత్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సీతా సంజయ్ ఎట్ మధురవాడ బస్ స్టాప్. ఆహా, దొరికింది. తాతయ్య,
తాతయ్య ఎక్కడికి తాతయ్య మనం ఇప్పుడు వెళ్ళేది? అదేమిట్రా ప్రశ్న? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్లుంది. మనం ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్ గా గుడికెళ్దామనే కదా బయలుదేరింది. ఎస్, ఈ ఆన్సర్ కోసమే నేను ఆ ప్రశ్న వేశా. అవును, మన ఇంటి రామాయణంలో సీత ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళడం ఏమిట్రా? సంగీత కళాకారులు వచ్చి సత్కారం అని చెప్పారు, పంపించాం. నీకు తెలీదా? రే, ఎందుకు అలా నవ్వుతున్నావు? మీ పిచ్చితనానికి, అమాయకత్వానికి, నమ్మకానికి. ఆవిడ మీద తమకున్న అఖండమైన విశ్వాసానికి, నీ భోళాతనానికి, అతి నమ్మకానికి, నీ గుడ్డితనానికి. ఏంట్రా తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? వాడికి ఇదేమన్నా కొత్తంట్రా? జనరల్ గా పిచ్చి వాళ్ళకి అమావాస్యకి పౌర్ణమికి పిచ్చి పెరుగుతుంది అంటారు. కానీ వీడికి రోజు విడిచి రోజు పిచ్చి పెరుగుతూ తరుగుతూ ఉంటుంది. నాకు పిచ్చి ఎక్కువ తక్కువ అవటం కాదు, ముదిరిపోయిన మీ పిచ్చితనం వదిలించడానికి మాట్లాడుతున్నాను. ఆ సీతా సాధ్వి, పరమ పతివ్రత, పరమ పునీత, శతగళార్జని సహస్రనామార్చనకి, సన్మాన సత్కారాలకి వెళ్ళలేదు. ఏమిట్రా ఏమిటి అనేది? అక్కడికి వెళ్ళక మరి ఇంకెక్కడికి వెళ్ళిందంటావు? వస్తున్నా గ్రాని, అక్కడికే వస్తున్నా. తమరిని 2 రోజులు లీవ్ కావాలని అడిగింది ఎవరు? డాక్టర్ సంజయ్. ఎస్, యు ఆర్ రైట్. అతను అర్జెంట్ పనని, హోమ్ సిక్ అని వెళ్ళాడనుకుంటున్నారా? లేదు. ఆ డాక్టర్ గారు, ఈ పేషెంట్ గారు కలిసి వీళ్ళ సిక్నెస్ కి న్యాచురోపతి వైద్యానికి వెళ్ళారు. సాకేత్, కూల్ బ్రదర్, కూల్. నీ ఆవేశానికి ఆయింట్మెంట్ రాస్తా. నాకు నువ్వెవర్ని నిప్పన్నావో, ఎవరిని కర్పూరం అన్నావో వాళ్ళు నిప్పు కాదు, కర్పూరము కాదు, వట్టి సముద్రపు ఉప్పు, పిచ్చి ముళ్ళు అని నిరూపిస్తాను. ఏంట్రా ఏంట్రా నువ్వు నిరూపించేది? శభాష్ రమ్మనవడా, నువ్వురా మగాడివి. నువ్వు మొగుడంటేంటో నిరూపించునోడివి. భార్యని ఏ స్థానంలో ఉంచాలో తెలిసినోడివి. భర్త అనే పదానికి అర్థం చెప్పావురా అని చప్పట్లు కొట్టారుగా. అలా చప్పట్లు చరిచి తప్పు చేశాను అని నాలిక ఖర్చుకునేలా చేస్తా. ఎవరిని మీరు ఆకాశానికి ఎత్తారో వాళ్ళు తల దించుకునేలా చేస్తా. ఏ నోటితో ఎవరెవరు పొగిడారో వాళ్ళంతా పశ్చాత్తాపడేలా చేస్తా. ఇలా చాలా సార్లని నువ్వే పశ్చాత్తాపడ్డావు. అయినా నీ బుద్ధి మారలేదా? మళ్ళీ మా అక్క మీద ఎందుకు నిందలు వేస్తున్నావు? ఏయ్, నువ్వు మాట్లాడకే. నేను మారటం, నా బుద్ధి మారటం కాదు. మీ బుద్ధి ఏంటో అందరికీ తెలిసేలా చేస్తా. అవునే, ఏం తెలియనట్టు కలవరిస్తున్నావు? నన్ను వెక్కిరిస్తున్నావు? ఏ విషయంలోనైనా మీరిద్దరూ తిరుపతి వెంకట కవుల్లా, సలీం జావేద్లా, పరుచూరి బ్రదర్స్లా, రాజ్ కోటిల్లా, చెన్నై సిస్టర్స్లా కలిసుండేవాళ్ళు. ఇప్పుడెందుకే నువ్వుండి ఆవిడ్ని పంపించావు? ఓహో, వాళ్ల ప్రైవసీకి నువ్వు అడ్డం ఎందుకని ఆగావా? గూడు పుఠాణిల్లా మీరిద్దరూ సమౌజ్జీలేగా. ఇప్పుడే మీ సిస్టర్ సీక్రెట్ నాకు తెలిసిందే.
ఏంట్రా ఏంట్రా ఎందుకు అంతంత మాట్లాడుతున్నావు? ఏంట్రా నీకు తెలిసిన సీక్రెట్? పిచ్చి తండ్రి, నీకు తెలుపేదో నలుపేదో తెలీదు. ఇంకా నిజానిజాలేం తెలుస్తాయి? ఏమిట్రా అంత నీకు తెలిసిన సీక్రెట్ ఏమిటో చెప్పు. విషయం తెలియకుండా పిచ్చి పిచ్చి వాగుడు వాక్కు. శుభవాని దైవ సన్నిధికి బయలుదేరుతుంటే ఏవేవో మాట్లాడతావేమిట్రా? తమరు ఫోటోల మార్కింగ్ తెలియదన్నారు, కానీ మనుషుల్ని మాయ చేయటం ఏంటో తెలిసేలా చేస్తా. నాకు తెలిసి ఆ వచ్చిన వాళ్ళు సంగీత కళాశాల వాళ్ళు కారు. అక్కడ ఏ ఆరాధన సన్మానాలు లేవు. సీతా సంజయ్లే వాళ్ళకి డబ్బులిచ్చి పంపారు. వాళ్ళొచ్చి నిన్ను పొగిడి చేతిలో బొకే పెట్టి చెవిలో కాలీఫ్లవర్స్ పెట్టి వెళ్ళారు. సీతా మహాలక్ష్మి గారు పెద్ద కళాకారిణి అన్న కలర్ ఇచ్చారు. ఆ కలరు నువ్వు కనిపెట్టలేకపోయావు. హెవీ బిల్డప్ ఇచ్చి ఈవిడ గారు దర్జాగా వస్తా బై బై టాటా అని డాక్టర్ సంజయ్ గారితో విహారయాత్రకి జంపు. ఏరా తలకాయ ఏమన్నా తిరుగుతుందా నీకు? తెలిసిందేమిటో చెప్పరా అంటే సోది చెప్తావేమిట్రా? సోది సోది చెప్పడం కాదు, నాకు తల తిరగడము కాదు. దృశ్యం చూశాక మీ తలలే రోబో సినిమాలో లాగా గిరా గిరా తిరుగుతాయి. మా తలలు తిరగటమో నీ తిక్క కుదర్చటమో తర్వాత. ముందు వాళ్ళని చూపించి నువ్వు చెప్పేది నిజమని నిరూపించు. ఆ తర్వాత వాగు. పిచ్చి పిచ్చిగా వాగి టైం వేస్ట్ చేయకు. ఎస్, నేను ఆ టైం కోసమే వెయిట్ చేస్తున్నా. వేస్ట్ చేయడం లేదు. మీ పర్మిషన్ తీసుకున్న డాక్టర్ సంజయ్, లెవెల్ మెయింటైన్ చేస్తూ వెళ్ళిన ఆ సీత మధురవాడ బస్ స్టాప్ లో రాత్రి 10:45 బస్సు ఎక్కుతున్నారు. మేము నమ్మం. నమ్మరా? కావాలంటే ఇక్కడే సాక్ష్యం నిరూపిస్తా. ఇది డాక్టర్ సంజయ్ ఇల్లేగా? ఇప్పుడేగా మాట్లాడాం. ఒక్కసారి డాక్టర్ సంజయ్ని పిలవండి చూద్దాం. సంజయ్, బాబు సంజయ్. రాడు. ఎందుకంటే మధురవాడ బస్ స్టాప్ లో ఉన్నాడని చెప్పాగా. ఇప్పుడు టైం ఎంత? 10:30. అంటే ఇంట్లో లేడు. మీరు పిలిచినా రాడు. ఏంటండి? అమ్మా, డాక్టర్ సంజయ్ గారిని ఒకసారి పిలువమ్మా. ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళారండి, పావుగంట అయింది. అదన్నమాట విషయం. మీరెప్పుడు నమ్మారు గనక అందుకే ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మీ కళ్ళు తెరిపిస్తా. భ్రమలు తొలగి బ్రహ్మజ్ఞానం పొందేలా చేస్తా. చూడు సాకేత్, ఇలా చాలాసార్లు చెప్పి మమ్మల్ని వెరివాళం చేశావు. ఈ మాటలే చాలా విషయాల్ని తారుమారయ్యేలా చేసాయి. మహత్తర దృశ్య కావ్యం సీతా పురాణం
తరచూ తము రారండి